ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బెంగళూరులో పర్యటిస్తున్నారు. కర్ణాటక పర్యావరణ, అటవీ మంత్రి ఈశ్వర్ బి ఖింద్రేతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఓ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఆయనతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు ఫలిస్తే మన రాష్ట్రంలో పలు జిల్లాల్లో జనం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో పవన్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా, పార్వతీపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. దీంతో పాటు జనానికి ప్రాణహాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు అటవీ శాఖ ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఈ సమస్య నానాటికి తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఇలా ఊళ్లపైకి వస్తున్న అటవీ ఏనుగులకు చెక్ పెట్టేందుకు ఓ ప్రత్యేక తరహా కుంకి ఏనుగులు అవసరమని అధికారులు పవన్కు తెలిపారు. దీంతో ఈ ఏనుగుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. పొరుగున ఉన్న కర్ణాటకలో ఈ ఏనుగులు ఉన్నట్లు తెలుసుకుని వాటిని రాష్ట్రానికి కొన్ని ఇచ్చేలా మాట్లాడేందుకు పవన్ ఇవాళ బెంగళూరు వెళ్లారు. అక్కడ కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖింద్రేతో పవన్ చర్చలు జరపనున్నారు. కొన్ని కుంకి ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరటం ఈ రోజు చర్చల్లో ప్రధాన అంశంగా జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. మన రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ ప్రయత్నాలు ఫలిస్తే కుంకి ఏనుగులు రాష్ట్రానికి రానున్నాయి. కుంకి అనేది మన దేశంలో శిక్షణ పొందిన ఏనుగులకు ఉపయోగించే పదం. వీటిని అడవి ఏనుగులను ట్రాప్ చేయటానికి, కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించటానికి లేదా వైద్య చికిత్స అందించడానికి వాడతారు. కుంకీలను అడవి ఏనుగులను బంధించటం, శాంతపరచటం, మేపటం లేదా సంఘర్షణ పరిస్థితులలో అడవి ఏనుగులను దూరంగా నడిపించటం కోసం ఉపయోగిస్తారు. తద్వారా అవసరమైతే అవి అడవి ఏనుగులను బలవంతంగా నియంత్రించవచ్చు. అడవి ఏనుగులు మానవ స్థావరాలలోకి ప్రవేశించినప్పుడు వాటిని తరిమి కొట్టడానికి కుంకీలను వాడుతున్నారు.